మన పురాణాలను మనం గమనించినా కూడా, మనం పూజించే దేవుళ్ళందరూ కూడా జీవితంలో ఏర్పడినటువంటి కష్టాలని వాళ్ళు కృంగిపోకుండా అధిగమించగలిగారు కనుకే వారిని మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ ధైర్యం మనకు కూడా ఉండాలనే ఉద్దేశంలో మనము అవి నిత్యపారాయణంగా ప్రతిరోజు గూడా మన జీవితంలో ఉదాహరణలుగా అవి తీసుకోగలుగుతాం. వారు ఎలా కష్టాలను అధిగమించారో అన్నది. అంచేత మన జీవితంలో గూడా కష్టాలుంటాయి. నెగెటివ్ షేడ్ ఉంటుంది. అయితే దాన్ని అధిగమించడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ పాజిటివ్ మైండ్, నెగెటివ్ మైండ్ అని చెప్పుకున్నాం. పాజిటివ్ మైండ్ మన దగ్గర ఉన్నట్లయితే మన చుట్టూ పాజిటివ్ వ్యక్తులు చేరే అవకాశం ఉంటుంది. మనం నెగెటివ్ థింకింగ్‌కి పాల్పడినప్పుడు నెగెటివ్ వ్యక్తులు మన చుట్టూ చేరే అవకాశం ఉంటుంది. అంచేత బాహ్యంగా మన చుట్టూ నెగెటివ్ వ్యక్తులు లేకుండా చేసుకోవడంతో పాటుగా మనం కూడా ముందుగా నెగెటివ్ ఆలోచనకు పాల్పడకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతిదానికి వ్యతిరేకంగా ఆలోచించడం, ప్రతిదాన్ని బలహీనంగా తీసుకోవడం, నేను ఈ పని చేయలేననుకోవడం, ఫలానా కష్టం వస్తుందేమో అని భయపడడం, అదొస్తే నేనేం చేయాలని అనుకోవడం. ఇలాగా నెగెటివ్‌గా ఆలోచించడం అనేది పక్కన పెట్టి తీరాలి. అవి ఎలా వచ్చినప్పటికీ కూడా మన ఊహాశక్తి వచ్చినప్పుడు మన మనస్తత్వం గురించి కొంత విశ్లేషణ చేసుకొని వాటిని మనం దూరం పెట్టాల్సి ఉంటుంది. అంటే నెగెటివ్‌గా ఆలోచించడం, ముందుగానే వ్యతిరేకంగా ఆలోచించడం, ముందుగానే ఏదో జరగబోతోంది అంటూ భయపడుతూ ఉండడం, ఏదైనా పని చేద్దామంటే చేయకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచించడం, ఆ పని జరగదేమో అని ముందుగానే దానికి తగ్గట్టుగా మనసుని మార్చేసుకొని, ఆ పని మీద విరక్తి పెంచేసుకొని చివరికి ఆ పని చేయకుండా ఉండడం. ఇది మంచిది కాదు మానసిక ఆరోగ్యానికి. నిజంగా పాజిటివ్‌గా మారడం అనేది ముందు చూసుకోవాల్సి ఉంటుంది. మన చుట్టూ పాజిటివ్ వ్యక్తులు ఉండాలని మనం కోరుకున్నప్పుడు, మనం గూడా పాజిటివ్ వ్యక్తిగానే ఉండాల్సి ఉంటుంది. పాజిటివ్ థింకింగ్‌లో మనం కొనసాగినట్లయితే, మన చుట్టూ పాజిటివ్ వ్యక్తులు చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెగెటివ్ వ్యక్తులు మనం చేరినప్పుడు మనం గమనించుకొని వారిని దూరం పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆ నెగెటివ్ వ్యక్తిత్వాలు మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి గాబట్టి, అటువంటి వ్యక్తుల్ని మనం దూరం పెట్టినట్లయితే పాజిటివ్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా వారి ప్రభావం ఉంటుంది అంటే, వారు ప్రతి క్షణం గూడా వెనక్కి లాగటం, భయపడటం, అధైర్యంగా ఉండడం, ప్రతి దాంట్లోనూ నెగెటివ్‌ని చూడడం, ఏమైనా చేద్దామంటే వద్దని చెప్పడం, వాయిదా వేసేస్తూ ఉండడం. ఈ రకంగా వారి అలవాటును మనకి నేర్పే అవకాశం గూడా ఉంటుంది. అంటే మన దగ్గర అంతకుముందే నెగెటివ్ ఉంటుంది. మనం నెగెటివ్ వ్యక్తులతోనే నిరంతరం కొనసాగుతున్నట్లయితే, తప్పనిసరిగా అది మనలో కూడా నెగెటివ్‌ని పెంచే అవకాశం ఎక్కువుంటుంది. తద్వారా ఆ నెగెటివ్ మనస్తత్వం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జీవితాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పాజిటివ్ వ్యక్తులతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే దానికి ముందుగా మనం మనలో ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాల్ని ఎక్కువగా వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎప్పుడైతే మన పాజిటివ్‌నెస్‌ని మనలో వృద్ధి చేసుకుంటూ ఉన్నామో, నెగెటివ్‌నెస్ తగ్గుతూ ఉంటుంది. తద్వారా మనకి మనం పాజిటివ్‌గా మారినప్పుడు మన చుట్టూ వాతావరణం కూడా పాజిటివ్‌గా మారే అవకాశం ఉంటుంది. అంటే మనం బలమైన వ్యక్తులుగా మారగలిగినప్పుడు, ఒకవేళ మన చుట్టూ నెగెటివ్ ఆలోచన విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా చూసుకోగలిగే పరిస్థితి మనకుంటుంది. అలాగే మనమెక్కువ ప్రభావంతో ఉన్నప్పుడు, వారే ఈ పాజిటివ్ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వారెప్పుడైనా మనం వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ, అది సంఘ వ్యతిరేకం కావచ్చు, లేదంటే వ్యక్తిగతమైనటువంటి అనారోగ్య వాతావరణంలో నెగెటివ్ ఆలోచన కావచ్చు. మొత్తానికి దాన్ని మనం వ్యతిరేకించగల స్థాయిలో ఉన్నప్పుడు, తప్పనిసరిగా వాటిని వ్యతిరేకించొచ్చు. అలాగే ఆ నెగెటివ్ మైండ్ నుంచి మనం, మనం మనం బలంగా ఉన్నప్పుడు బలహీనుల్ని మనం కాపాడే పరిస్థితిలో ఉంటాం కాబట్టి, మనం వారికి నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా వచ్చే పరిస్థితి కూడా మనం చేయగలుగుతాం. వారిని పాజిటివ్ వ్యక్తులుగా మనం మార్చగలుగుతాం. దానికి చాలా గొప్ప పాజిటివ్ మనస్తత్వాన్ని మనం ముందు పెంచుకోవాల్సి ఉంటుంది. అంచేత మనం ప్రాథమికంగా గమనించవలసింది, మన స్నేహాలు ఎవరితో ఏర్పడుతున్నాయి? మనం ఎవరితో ఉండగలుగుతామని గమనిస్తే, వారిని బట్టి మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు.
మన చుట్టూ ఒకవేళ చెడు స్నేహాలు ఉన్నాయి, నెగెటివ్ మైండ్‌తో ఉన్న స్నేహాలు ఉన్నాయి అని మనం గమనించినట్లయితే, తప్పనిసరిగా అది ముందు మనలో ఉందనే విషయాన్ని ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ముందు వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం దాని మీద మనసు పెట్టి, ఆ మానసికమైనటువంటి అనారోగ్య వాతావరణాన్ని కనిపెట్టి, ఆ నెగెటివ్ మైండ్‌ని మనం కనిపెట్టినట్లయితే, తొలగించుకోవడానికి ప్రాథమికంగా మనం చేయాల్సింది వాటికి పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైతే నెగెటివ్ లక్షణాలు ఉన్నాయో వాటిని ఒక చోట రాసుకొని, దానికి వ్యతిరేకమైనటువంటివి పాజిటివ్ అవుతాయి కాబట్టి, అవి రాసుకొని, ఈ ఎఫర్మేషన్స్, ఆ ఎఫర్మేషన్స్ రాసుకొని, పాజిటివ్ ఎఫర్మేషన్స్‌ని, నెగెటివ్ ఎఫర్మేషన్స్ స్థిర అభిప్రాయాల్లో మనం దీన్ని ఇంజెక్ట్ చేయగలిగితే, రీఇన్ఫోర్స్ చేయగలిగితే మైండ్ పాజిటివ్‌గా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా మారుతూ ఉన్నామో, మనం నెగెటివ్ వ్యక్తుల్ని పక్కన పెట్టగలుగుతాం. లేదన్నా వారిలో మంచితనం ఉంటే, వారు కూడా మంచివారయ్యుండి నెగెటివ్ మనస్తత్వం కొనసాగుతూ ఉన్నట్లయితే, వారిని కూడా మార్చే అవకాశం మనకొస్తుంది. చేత మనం పాజిటివ్‌ని మనం ఎక్కువగా మనం ఉద్ధరించుకోగలిగితే మనలో, మన చుట్టూ ఉండే నెగెటివ్ వ్యక్తులు కూడా మనం మార్చగలుగుతాం. అంచేత పాజిటివ్ వ్యక్తులతో ఉండటం అనేది జరగాలి అన్నట్లయితే మనలో పాజిటివ్‌నెస్ ఉండాలి. ఉన్నట్లయితే మన చుట్టూ పాజిటివ్ సమాజం ఏర్పడుతుంది. మన దగ్గర నెగెటివ్ ఆలోచన విధానం ఉంటే, నెగెటివ్ ఆలోచన వ్యక్తులు మన చుట్టూ చేరే అవకాశం ఉంది. నెగెటివ్ ఆలోచన విధానంలో మంచివాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు. అది కూడా కనిపెట్టాల్సి ఉంటుంది. అమాయకులుంటారు, అలాగే మాయకులు ఉంటారు. వారిని కనిపెట్టాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణం ఉండాలి అన్నట్లయితే, మనం తప్పనిసరిగా ముందు పాజిటివ్‌గా మారాలి. మనం పాజిటివ్‌గా మారడానికి పాత ఆలోచన విధానం స్థానంలో కొత్త ఆలోచన విధానం ప్రతి క్షణం గూడా మెదడులో ప్రవేశపెడుతూ ఉండాలి. ముందులో అది తిరస్కరిస్తూ ఉంటుంది. పాత విధానానికి అలవాటు పడిపోయి ఉంటుంది. దాన్ని మనం రీఇన్ఫోర్స్ చేయటం ద్వారా, బలవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఆలోచన విధానాన్ని మనసు నేర్చుకుంటుంది. నేర్చుకున్నప్పుడు పాజిటివ్ వ్యక్తులుగా మారతాము. మారినప్పుడు మన చుట్టూ ఉన్న నెగెటివ్ ఆలోచన విధానంలో ఉన్న వ్యక్తులు మనం మార్చగలిగే స్థాయిలో ఉంటాం. అంటే అంత ఎక్కువ స్థాయిలో మనం పాజిటివ్‌గా ఉన్నప్పుడు, మనం ఎదుటివారిని మార్చగలిగే పరిస్థితిలో ఉంటాం. మన చుట్టూ ఎవరైనా నెగెటివ్ వ్యక్తులు ఉన్నట్లయితే. అంతకుముందు మనం నెగెటివ్‌గా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి వ్యక్తుల్ని మనం పాజిటివ్‌గా మార్చగలిగి, మన చుట్టూ పాజిటివ్‌గా ఉండే వ్యక్తులుగా మనం మలుచుకోగలుగుతాం. అయితే నెగెటివ్ వ్యక్తుల్లో చెడ్డవాళ్ళు, అసాంఘిక శక్తులు, అలాగే మోసగాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది. వారిని ముందుగా గుర్తించి దూరం పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రమాదకారులు. నెగెటివ్ మైండ్‌లో వాళ్ళు ప్రమాదకారులు కాబట్టి వాళ్ళని దూరం పెట్టాల్సి ఉంటుంది. అలాగే నెగెటివ్ వ్యక్తులు, అపకారం చెయ్యని వ్యక్తులు, లేదంటే మంచి వ్యక్తులు ఉన్నట్లయితే వారిని మనం తేలిగ్గా ముందు మార్చగలుగుతాం. ఆ విధంగా మనం ముందు మారగలిగితే వారిని మార్చగలిగే పరిస్థితి మనకొస్తుంది. అప్పుడు చుట్టూ మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది. అప్పుడు పాజిటివ్‌గా జీవితం కొనసాగే అవకాశం ఉంటుంది. అంచేత ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, మనం పాజిటివ్ వ్యక్తులతో ఉండాలి అన్నట్లయితే, మనం ముందు మనలో ఉన్నటువంటి నెగటివిటీని తొలగించుకోవాలి. ఆ నెగెటివ్ ఆలోచన విధానం రాసుకొని, వాటికి పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకొని, వాటిని వాటి స్థానంలో మనం ప్రవేశపెట్టగలిగితే నిరంతరం కృషి చేస్తూ, తప్పనిసరిగా నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకొస్తాము. ఎప్పుడైతే మనం ప్రయత్నించి పాజిటివ్‌లోకొస్తామో, మన చుట్టూ గూడా ఉండే మంచి వ్యక్తులుగా ఉండి, నెగెటివ్ ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తులు మనం మార్చగలుగుతాం. అదే క్రమంలో చెడ్డ వ్యక్తులు ఉన్నట్లయితే, వారిని మనం కనిపెట్టి దూరంగా పెట్టుకోగలుగుతాం. అంచేత ఏదైనా మనం పాజిటివ్ వ్యక్తులతో ఉండాలని అనుకున్నప్పుడు, మనలో ఉన్న నెగటివిటీని తొలగించుకోవాలి. పాజిటివ్ వ్యక్తిగా మారాలి. మన చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ వాతావరణాన్ని మార్చుకోవాలి. ఆ మార్చుకోవడంలో మంచి వ్యక్తులైతే మనం వారిని కూడా పాజిటివ్‌గా మార్చగలుగుతాం. వాళ్ళు చెడ్డ వ్యక్తులైతే
అసాంఘిక శక్తులుగా ఉన్నట్లయితే, క్రుయాలిటీగా ఉన్నటువంటి మోసగాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారిని కూడా గుర్తించి మనం దూరం పెట్టుకోగలుగుతాం. మనం పాజిటివ్‌గా మారగలిగినప్పుడు. అంచేత ఎప్పుడైనా సరే మనం పాజిటివ్ వ్యక్తులతో ఉండడానికే ఎక్కువ మనం ప్రయత్నించినట్లయితే మనలో కూడా పాజిటివ్ వ్యక్తిత్వం పెరుగుతుంది. లేదా మనం వ్యక్తిత్వాన్ని పెంచుకొని మన చుట్టూ ఉన్న నెగెటివ్ వ్యక్తుల్ని మార్చుకోవచ్చు. ప్రమాదకాలను దూరం పెట్టుకోవచ్చు.